విశ్వన్యక్రామతు శాసనానశనే అభిధారేణ రాజాపత్యం పవిత్రం హిరణ్మయో తేన బ్రహ్మవిదో వయో బ్రహ్మమునిమహే ఇంద్రస్సురే ద గ్రేట్ మురళీమోహన్ గారిని మనం కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లతో మనం ఆహ్వానించుకుందాం. సార్ ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ముందు ముఖ్యంగా ఈ ప్రాజెక్టుని డెవలప్ చేసినటువంటి భరత్ అశోక్ గారికి, ఇంత మంచి ల్యాండ్ ని ఒక చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఎక్కడో నల్గొండలో చేస్తున్న ఒక వ్యక్తిని నువ్వు రావయ్యా ఇస్తాను, నా సైట్ ఇస్తాను, ఇక్కడ చేసుకో అని చెప్పి చాలా పెద్ద మనసు ఉండాలి ఇవ్వాలంటే. ఎందుకంటే అంత పెద్ద మనసు ఉండి ఒక చిన్న వ్యక్తిని డెవలప్ అవడానికి జీవితాంతం ఆయన మీ పేరు మర్చిపోరు సార్. ఇలాంటి ప్రాజెక్టులు ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు చేసినా కూడా ఆ రోజున మొట్టమొదటి రోజున పిలిచి మీరు ఇచ్చారండి ఈ ప్రాజెక్టు అని చెప్పి ఆయన జన్మంతా కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అంత గొప్పగా మీరు వారికి సహకరించారు. అలాగే వరప్రసాద్ గారు, డాక్టర్ వరప్రసాద్ గారు, గురువు గారు, ఆయన కూడా ఎందుకంటే ఏ సైట్ అయినా సైట్ కొంత వాల్యూస్ ఉంటాయి. ఈ శక్తిలో దీంట్లో ఎంత శక్తి ఉంది, ఎంతో దుష్ట శక్తి ఏమైనా ఉందా, మంచి శక్తులు ఉన్నాయా అనేది కొంతమంది మాత్రమే చెప్పగలరు. సైట్ మొత్తం తిరగాలి, సైట్ మొత్తం చూసి దీంట్లో వాటర్ ఎక్కడ ఉంది, వాటర్ ఉందా లేదా, ఇందులో దుష్ట శక్తులు ఉన్నాయా, ఆ దుష్ట శక్తులు ఉంటే ఏమని చేసుకోవాలి, అట్లే ఏ వ్రతాలు చేయాలి, ఏ హోమాలు చేయాలి అనేది అంతా కూడా ఆయనకి బాగా తెలుసు. దేశ విదేశాల నుండి తిరిగి వచ్చిన ఆయన అమెరికాలో కూడా చాలా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడే ఉండి అక్కడ అనేక కంపెనీలు కూడా చూసిన వ్యక్తి అయినా అలాంటి డాక్టర్ వరప్రసాద్ గారికి మరి ముఖ్యంగా వేణు గారు, ఇది 22 ఎకరాల ఒక గుంట మెయిన్ రోడ్డుకి ఫేసింగ్ 925 అడుగుల వెడల్పుతో చక్కగా రాగానే నేను చూసింది నాకు సర్వీస్ రోడ్ అద్భుతంగా వేశారు. మెయిన్ రోడ్ మీద చేయలేవాడు మెయిన్ రోడ్ మీద కార్ ఆపడం ఎక్కుతుంది. అందుకని ఎవరైనా సరే ఇక్కడ రెస్టారెంట్ ఏదైనా ఉంది, ఇక్కడ భోజనం చేసి వెళ్దాం, లేకపోతే టిఫిన్ తిందాం, కాఫీ తాగెళ్దామని కానీ, ఇక్కడ అయ్యో హ్యాండీక్రాఫ్ట్ దొరుకుతున్నాయి అక్కడికి వెళ్ళి కొనుక్కుందామని కానీ ఏ ఆలోచన వచ్చినా కూడా, ఎందుకంటే బిగినింగ్ అంతా రోడ్ సైడ్ అంతా కూడా కమర్షియల్ ప్లాట్, ఆ కమర్షియల్ ప్లాట్ లో ఖచ్చితంగా షాపింగ్ అంతా వస్తుంది. రేపు పొద్దున ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండే వాళ్ళకి కూడా గబుక్కని కాఫీ తినాలన్నా, మా ఆవిడకి ఎంతో బాగాలేదండి వాళ్ళు బయటకి తిని వస్తారండి అంటే ఎక్కడో దొరకలే కదా, రోడ్ మీదకి వెళ్ళిపోతుంది. అలా ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. నాకు లోపలికి అడుగు పెట్టగానే అనిపించింది చాలా అద్భుతమైన సైట్ ఇది. ఆర్చ్ చూడగానే బాగుంది అనిపించింది, సర్వీస్ రోడ్ చూడగానే బాగుంది, 40 feet సీసీ రోడ్స్ సైడ్ అని కూడా 30 feet సీసీ రోడ్ చూడగానే బాగుంది అనిపించింది. ప్లాంటేషన్ చాలా వరకు ప్లాంటేషన్ కూడా చేశారు, ఆ ప్లాంటేషన్ చూస్తే బాగుంది అని అనిపించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టారు, బాగుంది. అన్ని రకాలుగా ఏ ప్రాజెక్ట్ అయినా హెచ్ఎండిఏలో అప్రూవ్ అయిన ప్లాట్ ఇది. చాలా మంది విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసేసి అమ్మేస్తూ ఉంటారు. అవి రాబోయే రోజుల్లో వాళ్ళకేం లేదు, అమ్ముకుంటారు వెళ్ళిపోతారు, కానీ కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్టులో ల్యాండ్ అని అంటే దానికి వచ్చే రేటు వేరు, అదే గ్రామ పంచాయతీ అంటే వచ్చే రేటు వేరు. అందుకని ఇది హెచ్ఎండిఏలో అప్రూవ్ అయిన ప్లాట్ కాబట్టి చక్కగా సీసీ రోడ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా వేశారు కాబట్టి, ప్లాంటేషన్ బాగా చేశారు కాబట్టి ఇందులో కొనుక్కునే ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. నిజంగా ఇవాళ నేను చెప్తున్నానండి, రాబోయే 5-6 ఏళ్లలో ఇది ఒక గోల్డ్ మైన్ లాగా కొనుక్కునే వాళ్ళకి అందరూ కూడా లబ్ధి పొందుతారు. దీని పేరు గోల్డ్ లీఫ్ అని పెట్టారు, అంటే బంగారపు ఆకు అని. సార్ ఈ ప్రాజెక్టు ఒక కాకిట్ అంటే బంగారపు చెట్టే ఉంది. ఇక్కడ గురుగారు చూసి చెప్పిన రోజునే దీంట్లో ఉందయ్యా, నువ్వు లబ్ధి పొందడమే కాకుండా ఇచ్చిన వేణుగారు లబ్ధి పొందడమే కాకుండా కొనుక్కున్న వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు, దీన్ని ప్రమోట్ చేసినటువంటి ఏజెంట్స్ అందరూ కూడా అన్ని రకాలుగా లబ్ధి పొందుతారు అని చెప్పి మీకు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చాలా మంది ఉన్నారు,
మీరందరూ కూడా ఒక మంచి ప్రాజెక్టులో మీరు గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పచ్చు. ఇందులో ఏమి లిటిగేషన్స్ లేవండి, మంచి ల్యాండ్ అండి, మంచి సాయిల్, వాటర్ బాగుంది, మెయిన్ రోడ్డు పక్కనే, మరి టోల్ బూత్ పక్కనే, మరి ఆ రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఇన్ని ఫెసిలిటీస్ ఈజీ అమ్మటం. మీరు అలా చేయాల్సింది ఏంటంటే బ్రోచర్ దగ్గరికి తీసుకెళ్ళి ఊళ్ళో వాళ్ళకి తీసుకెళ్ళి చూపించేసి, ఇగో తీసుకోండి మంచి ప్రాజెక్ట్ ఇది, ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్లో లిటిగేషన్ లేని ల్యాండ్ కొనుక్కుంటే మంచిది అని చెప్పి మీరు చెప్తే చాలు. మీరేం కొత్త ఉన్నయి లేని మాటలు చెప్పక్కర్లా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిజంగా చెప్పిస్తే చాలు. అందుకని మీరు కూడా చేయండి. ఎందుకంటే వాళ్ళ రోజున ఇక్కడ ఏజెంట్స్గా ఉన్న మీరందరూ కూడా రేపు ఏదో ఒక రోజున ఇలా స్టేజ్ మీద కొట్టి నా ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి అని అడిగే పరిస్థితి మీకు అందరికీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రోజున చూస్తే హైదరాబాద్లో వచ్చేస్తే చాలా మంది ప్రమోటర్స్లో చూస్తే వాళ్ళందరూ ఒకప్పుడు ఏజెంట్లుగా ఉన్నవాళ్ళే, వాళ్ళ రోజున బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందుకని మీరు నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి. దీంట్లో ఒక్కసారి ఇంత లాభం వచ్చేయాలని చెప్పి కక్కుర్తి పడిపోయి లేని మాటలు చెప్పి ఉన్న మాటలు లేకుండా ఇలా చేస్తే రేపు పొద్దున మీకు చెడ్డ పేరు వస్తుంది, ప్రమోటర్కి చెడ్డ పేరు వస్తుంది, ల్యాండ్ ఓనర్ గారికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అలాంటివి కాకుండా చేస్తే రేపు పొద్దున ఒక మంచి ప్రాజెక్ట్లో మా ఇంట్లో కొనిపించారంటే, ఏవయ్యా ఈసారి ఎప్పుడు ఉన్నాయి, నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళే మీ దగ్గర ఉంటారు. అందుకని అది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు కూడా సాటిస్ఫై అయిన కస్టమర్లు 10 మంది దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా ఏజెంట్ నా దగ్గరకు వచ్చి చెప్పించాడు, మంచి సైట్ ఇప్పించారు అని చెప్పి 10 మందికి వెళ్ళిపోతున్నారు. అదే మీరు లిటిగేషన్ ల్యాండ్, పర్మిషన్ ల్యాండ్ ఏదో మరి పంచాయతీ లేఅవుట్ ఉండదో, లేకపోతే రోడ్డు సరిగ్గా వేయనియో, ఇవన్నీ దాంట్లో తీసుకెళ్ళి కొనుక్కున్నారు అనుకోండి, దానికి రేటు పెరగదు, ఎవరో కొనరు, దాన్ని కొన్నా కూడా లిటిగేషన్. అందుకని మీరు కూడా ఒక మంచి ప్రాజెక్టులో మీరు ఇప్పుడు ఏజెంట్లుగా ఉంటున్నారు కాబట్టి మీకు అందరికి కూడా మంచి లబ్ధి ఉంది, మంచి పేరు వస్తుంది. ఎవరైనా కస్టమర్కి నచ్చలేదు అనుకోండి, 100 మంది దగ్గరికి వెళ్ళి చెప్తాడు, పలానా వాళ్ళ దగ్గర మాత్రం కొనబాకయ్యా అన్ని దొంగ మాటలు చెప్తారు వాళ్ళు అని. అందుకని ఏది చెప్పినా నిజంగానే చెప్పండి, నీతిగానే చెప్పండి. గుండె మీద చేసుకుని ఈ ప్రాజెక్ట్ గురించి అందరూ బ్రహ్మాండంగా చెప్పండి. అలాగే అశోక్ గారు చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. మనం ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ చూస్తే చాలా మంది, మా డాడీ చాలా పెద్ద ఇదండి, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అండి, రియల్ ఎస్టేట్కి వచ్చానండి అలా చెప్పి ఆయన చాలా ఇదిగా వినయంగా, నేను కార్పెంటర్, నేను వాళ్ళు ఏదో మెల్లగా అక్కడ నల్లగొండ దగ్గర చిన్నగా చేసుకుంటా వచ్చాను. ఏదన్నా ఇప్పుడు మెయిన్ రోడ్డుకి వచ్చి చేద్దామా అనుకున్న టైంలో మరి వేణు గారు వచ్చి, నీకు అది ఎందుకు రావయ్యా, నా ల్యాండ్ నేను ఇస్తానని చెప్పి ఆయన పెద్ద మనసు చేసుకొని ఆయన ఇవ్వటం, ఇది చాలా మీకు అంటే మీ మంచితనమే మీకు ఇది వచ్చేటట్టుగా చేసి, ఈ మంచితనాన్ని జీవితాంతం నిలబెట్టుకోండి. రేపు పొద్దున్న తెల్లారేపాటికి నేను ఎలా కోటీశ్వరుడు అవ్వాలి అనేది ఆలోచించవచ్చు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని, ఎంత స్లోగా చేస్తే అంత మంచిది. తర్వాత మీరు చేసే ఏ పనైనా సరే ఇష్టపడి కష్టపడి చేయండి. మీ అందరికి కూడా చెప్తున్నాను, మీరు చేసేది ఒక మంచి పని, ఒక కస్టమర్కి మనం ఒప్పించి ఇప్పించామంటే రేపు పొద్దున్న ఈ ల్యాండ్ 1-10 రెట్లు పెరిగిన రోజున, ఆ రోజు నువ్వు ఇప్పించావయ్యా, చాలా మంచి సైట్ ఇచ్చావు, ఆ రేట్లు బాగా పెరిగినాయి, మా అమ్మాయి పెళ్లికి పనికి వచ్చింది ఆ డబ్బు, లేకపోతే మా పిల్లలు చదివించుకోవడానికి పనికి వచ్చింది, లేకపోతే మా ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పి మిమ్మల్ని మర్చిపోండి. అది దృష్టిలో పెట్టుకోండి. నీట్గా చేయండి, నిజాయితీగా చేయండి. ఇంత మంచి ప్రాజెక్ట్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడాల. చక్కటి స్క్వేర్, ఎక్కడ ఐమూలలు పెరిగిపోవటం, లేకపోతే రోడ్డు సైడ్ కొద్దిగా ఉండి లోపలికి ఎక్కడికో పెరిగిపోవటం, ఇట్లాంటివి ఎక్కువ చూస్తున్నాను తప్ప ఇంత స్క్వేర్ ఉన్నటువంటి సైట్ ఈ మధ్యకాలంలో నేను చాలా సైట్లు చూస్తూ ఉంటాను నేను ఇప్పటికీ కూడా వెళ్ళి. కానీ చాలా చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది, అందరికీ బాగుంటుంది. మీరు ఇది అయిన తర్వాత ఇంకా 10 ప్రాజెక్టులు, అద్భుతమైన ప్రాజెక్టులు మీరు చేపడతారు, చూసి పిలిచిస్తారు, మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు మీకు అన్ని రకాలుగా తోడ్పడాలని, ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ, ఈ ప్రాజెక్టులో నన్ను వాళ్ళు పిలిచి మీరందరూ ఇంత అభిమానం చూపించినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జానీ కుమార్ గారు అద్భుతంగా ఇది నటించి అంటే చాలా బాగా చెప్పాడు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు చూడగానే అర్థమైపోయింది. బాగా చేశారు, చక్కగా అందరితో కూడా మాకు ఎంకరేజ్ చేయటం బాగా చేశారు. ఆయన కూడా మంచి భవిష్యత్తు కోరుకుంటూ అందరికీ నమస్కారం. Please do like, share and subscribe to Real Estate TV.